మీరు సో కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగుంది. ఎందుకని? కేసీఆర్ మంచిగా చేసిండు వాడు. ఆయన ఏం పథకాలు ఇవ్వలేకుండే కదా? ఇచ్చిండు. ఏం పథకాలు ఇచ్చిండు? ఏది ఇచ్చినా నాకు తెలుసు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్ 500 రూపాయల గ్యాస్ అన్న ఏం చేసుకోవాలి? ఫ్రీ అవసరం లేదు. అది ఇంట్లో మహిళలకు వీలయ్యే విధంగానే ఇచ్చిందంట. అవసరం లేదు. అది ఫ్రీ అసలు అవసరం లేదు. మరి కేసీఆర్ కి సొంత కూతురైన కవితనే బీఆర్ఎస్ పార్టీలో అవకతవకలు అవినీతి జరిగింది అందుకని నేను బయటికి వచ్చినా అని చెప్తుంది. మళ్ళీ దానిపైన మీ అభిప్రాయం? అది వాళ్ళ ఫ్యామిలీ విషయం మనకు తెలియదు కదా. అది అంటే ఫ్యామిలీ విషయం ఓకే, కానీ అవకతవకలు జరిగిన బీఆర్ఎస్ పార్టీలో అని అంటుంది కదా. పార్టీలు అంటే వాళ్ళు మరి ఏమో ఆమెకి ఏమైందో ఆయనకేమో తెలియదు కదా మనకి. మరి కేసీఆర్ ఎందుకు బయటికి వస్తలేడు అంటారు? వస్తుండగా వచ్చిండుగా మొన్న వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, వెళ్ళిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, ఒక్కనాడు కూడా వచ్చింది లేదు కదా అసెంబ్లీకి. మొన్న వచ్చిండు, అసెంబ్లీకి ఎంటర్ అయ్యిందిగా మొన్న. వచ్చిండు వెళ్ళిపోయిండు, ఏం మాట్లాడకుండా. అవునా? ఏం తెలియదు మరి, చూడలే నేను, న్యూస్ చూడలే నేను. నిన్ననే వచ్చిన శబరిమల పోయింది. అంటే ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయే బదులు ప్రజల గురించి మాట్లాడితేనే కదా ప్రజలకు ఏం కావాలో తెలుస్తుంది. మాకైతే కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. ఎందుకు కేసీఆర్ అంటే ఇష్టం మీకు అది చెప్పండి. మాకు అన్ని ఇచ్చింది, ఉద్యోగం కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది పాపం.